మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. చిన్నవి పెద్దవి అంటూ తేడా లేకుండా మన చుట్టూ దాగి ఉన్న మంచి మంచి ప్రదేశాలన్నిటిని మన వాళ్ళందరికీ చూపించాలన్న ఉద్దేశంతో మనం ఇప్పటి వరకు వీడియోలు చేసుకుంటూ వచ్చాం. ఇక ముందు కూడా చేసుకుంటూ వెళ్తాం. సో ఆ క్రమంలోనే ఇవాళ మనం తెలంగాణలోని మెదక్ నగరానికి వచ్చాం అన్నమాట. నా వెనకాల కనిపిస్తున్న ఈ పెద్ద కొండ మీద ఒక మంచి కోట ఉంది. ఈరోజు ఆ కోటను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. ఇప్పుడు ఆ కోటపైకి వెళ్తూ మనం మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. తెలంగాణలోని పెద్ద నగరాల్లో మెదక్ కూడా ఒకటి కాబట్టి ఇక్కడికి ఈజీగానే వచ్చేయచ్చు. బస్సులో వస్తే కనుక మెదక్లోని పాత బస్ స్టాండ్ దగ్గర దిగుతారనమాట. అక్కడి నుంచి ఈ కోట ఉన్న కొండ వరకు దగ్గరగా 1 కిలోమీటర్ వరకు నడవాల్సి వస్తుంది. అదే కారు కానీ బస్సులో కానీ వస్తే డైరెక్ట్గా కోటలోకి వెళ్ళే మెట్ల వరకు వచ్చేయచ్చు. మీ కన్వీనియన్స్ని బట్టి ఎలా అయినా రావచ్చు. సో మనం ఏదన్నా పెద్ద కోటలు కానీ ఇలాంటి పర్యాటక ప్రదేశాల్లో సెక్యూరిటీని ఎక్స్పెక్ట్ చేస్తాం, అలానే గేట్లు, టికెట్లు అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ ఇక్కడ చూసుకుంటే అసలు అట్లాంటివి ఏమీ లేవు అనమాట. కేవలం ఒకే ఒక నిర్మాణం ఉంది. అది కూడా వచ్చేసి ఇక్కడ ఉన్న హరిత హోటల్ అనమాట. ఈ హోటల్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి ఒకప్పట్లో ముబారక్ మహల్ అని చెప్పి అనేవాళ్ళు అంట దీన్ని. సో అప్పట్లో ఈ కోటలో ఉండే అధికారుల నివాసం అది. సో ఇప్పుడు దాన్ని ప్రస్తుతానికి హరిత హోటల్ లాగా వాడుతున్నారనమాట. ఈ హరిత హోటల్ వెనకాల ఉన్నారనమాట ఆనాటి కట్టడాలు ఇవన్నీ. కానీ ఇప్పుడు చూసుకుంటేనేమో అంత మొక్కలు మొలిచేసి అంతగా నిర్వహణ చేయట్లేదు దీనికి. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ కోట అయితే మొదలైందనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మొట్టమొదటి ద్వారం. సో ఇక్కడ నుంచి మనకి కొన్ని పేర్లున్న ద్వారాలు తగులుతాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి సింహద్వారం, తర్వాత గజద్వారం, తర్వాతది ప్రధాన ద్వారం అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ లోపలికి వెళ్దాం. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చినాయి అనేది కూడా చూద్దాం పదండి. మీకు ఇప్పుడు కనిపిస్తున్నది వచ్చేసి సింహద్వారం. మెదక్ నగరంలోకి వచ్చాక మీరు డైరెక్ట్గా బస్ స్టాండ్ అదే ఈ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. సో అక్కడ నుండి చూస్తే కనుక మీకు ఈ పోల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అలానే ఇంకొంచెం ముందలు చూసుకుంటేనేమో ఇక్కడ మనకి గ్రామ దేవతది చిన్న మందిరం లాంటిది ఉంది. అలానే ఇక్కడ చూసుకుంటేనేమో కొండపైన నీటిని నిల్వ చేయటం కోసం అప్పట్లో వాడే ఒక పెద్ద గొయ్యి లాంటిది ఉందన్నమాట. అలానే ఇట్లా మనం కొంచెం నడుచుకుంటూ వస్తేనేమో మనకి ఇక్కడ వెళ్ళటానికి ఒక అవుట్ పోస్ట్ లాంటిది ఉందన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. కోట చాలా బాగున్నా కూడా ఇక్కడ అసలు ఎక్కువ మంది రావట్లేదు. కేవలం ఇప్పటి వరకు నేను కనీసం 10 మందిని కూడా చూడలేదు. ఎవరో ఊళ్ళో కుర్రాళ్ళునే ఆదివారం కదా కాసేపు ఇక్కడ ఉండటం కోసం వచ్చినట్టున్నారు. వాళ్ళు తప్పించి ఎవ్వరు లేరు. కానీ ఇక్కడ నుండి చూడండి ఎంత బాగుందో వ్యూ అసలు. మనం ఇప్పటి వరకు తెలంగాణలోని కొన్ని కోటలను చూసాం కదా. ముఖ్యమైన వాటిని గోల్కొండ చూసుకున్నాం, ఆ తర్వాత భువనగిరి కోట చూసాం, ఆ తర్వాత వరంగల్లోని కాకతీయుల కోట చూసాం. సో వాటన్నిటిలాగానే ఈ కోటను కూడా నిర్మించింది వచ్చేసి కాకతీయులేనా అనమాట. సో మీలో ఎవరన్నా మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నట్టయితే గోల్కొండని అలానే భువనగిరి కోటని కట్టింది కాకతీయులు అని చెప్పి తెలిసే ఉంటుంది ఈ పాటికి. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే కనుక మన పాత వీడియోలు కూడా చూడండి. తెలంగాణ మొత్తం మీద మనం చూసుకుంటే ఇలాంటి ముఖ్యమైన కోటలన్నిటిని కూడా పునాదులు వేసింది అంతా కూడా కాకతీయులేనమాట. కాకతీయుల పతనం తర్వాత వచ్చినటువంటి కుతుబ్ షాహీలు ఈ కోటలన్నిటిని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని ఇంకా పెద్ద పెద్ద నిర్మాణాలు అయితే చేశారు. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చూస్తే ఒకప్పటి మన నగరాల పేర్లు అనేవి మారుకుంటూ వస్తాయి. అలానే ఇవాళ మనం ఉన్నటువంటి ఈ మెదక్ నగరానికి కూడా ఒకప్పుడు మెతుకు దుర్గం అని పేరు అనమాట కాకతీయులు ఉన్న కాలంలో. కానీ అది కాలక్రమేణా మెదక్ లాగా మారింది.
మన ఇళ్ళల్లో చూసుకుంటే కనుక ప్రతి ఇంటికి కూడా సింహద్వారం అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా. సో అలాంటిది ఇంత పెద్ద కోటకు కూడా ఒక సింహద్వారం అనేది ఉంటుంది కదా. సో అది ఇదేనమాట. పైన చూసుకోవచ్చు, రెండు వైపులా కూడా పంజా విసురుతున్నట్టు సిద్ధంగా ఉన్నటువంటి రెండు సింహాలని మనం ద్వారానికి రెండు వైపులా కూడా చూడొచ్చు. ఇప్పుడే మనం చూసిన సింహద్వారం పైకి వచ్చాం. ఇక్కడ చూడండి, ఒక చెట్ల మధ్యలో అసలు మనకి మామూలుగా వెళ్ళిపోతే కనుక ఎవరికి కనిపించను కూడా కనిపించదు అనమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక చాలా పెద్ద ఫిరంగి ఒకటి ఉంది. సో నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఈ ఫిరంగి వచ్చేసి 3 మీటర్ల పొడవు ఉంటుంది. అలానే దీని మీద త్రిశూలం చెక్కి ఉందంట. కాకపోతే నేను ఇప్పుడు చూద్దాం అంటే నాకు అసలు అది ఎక్కడ కనిపించట్లేదు. మేబీ కింద ఉండొచ్చు, కానీ దాన్ని మనం తిప్పి చూడలేం కదా కింద ఏముందనేది. కానీ ఇది చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇంత విలువైన దాన్ని అట్లా వదిలేశారు గాలికి. సో ఇప్పుడైతే ఈ కోటలో రెండవ ముఖ్యమైన ద్వారం దగ్గరికి వచ్చాం. దీని పేరు మీరు ఇక్కడ చూస్తున్నట్టుగానే గజద్వారం అన్నమాట. ద్వారానికి రెండు వైపులా చూసుకుంటే 2 ఏనుగులని మనం చూడొచ్చు. ప్రత్యేకంగా దీని దగ్గర చూస్తే కనుక ఆల్రెడీ ఏనుగు పైన ఎక్కి విల్లు ఎక్కుపెట్టిన ఒక సైనికుడిని చూడవచ్చు. అలానే ఒక అతనేమో ఏనుగుని తోలుతున్నాడు, ఇంకొక అతనేమో వెనక వైపు నుండి ఏనుగు మీదకి ఎక్కుతున్నాడు అనమాట. ఒకవేళ మీకు కనుక అంత ధైర్యం లేకపోతే ఒంటరిగా మాత్రం ప్రయాణం చేయొద్దు. ఎందుకంటే ఇందాక చూపించిన సింహద్వారం ఉంది కదా, అక్కడ వరకే జనాలు వస్తున్నారనమాట. ఆ పైనుండి దారి మొత్తం కొంచెం ఆ చెట్లు ఇవన్నీ పట్టేసి కొంచెం దారుణంగా ఉందన్నమాట. దానివల్ల ఒకళ్ళే వస్తే కనుక భయపడతారు. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. కాబట్టి మీరు ఎవరైనా 2-3 కలిసి రండి, లేకపోతే కనుక ఖచ్చితంగా భయపడతారు. అలానే ఈ పైన చూడండి, ఇంతకుముందు మన వాళ్ళు ఇంత ఎత్తు కొండ మీద మరి నీళ్ళు అవసరం అవుతాయి కదా బాగా. సో అందుకని చెప్పి ఇక్కడ ఒక చిన్న చెరువు లాంటిదని తవ్వారనమాట. చుట్టూతో చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా చెట్లు పొదలు అన్నీ ఫుల్గా మొలిచేసినాయి. అసలు దాని దగ్గరికి వెళ్ళడానికి దారి కూడా కనపడట్లేదు. సో ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే మనం ఇక అసలు కోట మొత్తంలోకి కల్లా కూడా పైన ఉన్నాం అనమాట. ఇక ఇంతకు మించి మనం ఎక్కడికి వెళ్ళటానికి లేదు. ఇందాక చూపించిన ప్రదేశం నుంచి ఇది కొంచెం ఒక 20-30 మెట్లు ఎక్కితే కనుక వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక మసీదు ఉంది. సో ఇందాక చెప్పాను కదా, కాకతీయుల తర్వాత ఈ కోట వచ్చేసి బహమనీ సుల్తాన్ల చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళ తర్వాత కుతుబ్ షాహీల చేతుల్లోకి వెళ్ళింది అనమాట. సో కుతుబ్ షాహీల కాలంలో ఈ కోటలో ముఖ్యమైన నిర్మాణాలన్నింటినీ చేశారు. వాటితో పాటు ఇక్కడ ఒక మసీదుని అయితే నిర్మించారనమాట. అలానే ఈ వెనకాలైతే వచ్చేసి ఒక పెద్ద గది లాంటిది, ఒక పెద్ద హాల్ లాంటిది ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మొత్తం పాడుపడిపోయి ఉంది. అసలు లోపల అంతా కూడా చెత్త వేసిపోయింది అనమాట. అసలు నాకు కిందకి వెళ్ళటానికి కూడా చిరాకేస్తుంది, అంత గలీజ్గా ఉందో చూసుకోవచ్చు మీరు. సో నేను కింద ఒక నోటీస్ బోర్డు ఉందన్నమాట, ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంది. ఈ కోట గురించిన ఇన్ఫర్మేషన్ అంతా దానిలో పెట్టారనమాట. నేను అది చూశాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పైన ఒక ద్వారం దగ్గర గండభేరుండం ఉందంట. సో గండభేరుండం అంటే 2 తలలు ఉన్న ఒక అగ్రద్ద. సో అది ఎక్కడుందా అని చెప్పి నేను చూసుకుంటూ వచ్చాను. నాకైతే అది ఎక్కడ తగలలేదు. ఇంకొకటి, ఆ ద్వారం దగ్గరే పాత ఇళ్లల్లో చూసుకుంటే కనుక పైకప్పు దగ్గర ఇది దూలాలు లాంటివి పెడతారు కదా. సో అలాంటి దూలాలు ఎప్పుడో చేసినవి ఉన్నాయంట. కానీ ఇప్పుడు చూస్తేనేమో ఆ దూలాలు లాంటివి ఏమీ లేవు అనమాట. కనీసం అసలు నాకు ఆ ద్వారం కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో సరే, ఒకదానికోసం వస్తే ఇంకోటి దొరికినట్టు నేను ఆ ద్వారం కోసం వచ్చాను. కానీ దానికి బదులు నాకు ఒక అద్భుతమైన వ్యూ దొరికింది. అసలు చూపిస్తున్నాను చూడండి. మన తెలుగు వాళ్ళ ప్రకృతి, పల్లెటూర్లు, ఈ చెరువులు, కాలువలు, నదులు ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా వచ్చేసి మెదక్ నగరం అన్నమాట. ఇవన్నీ చెరువులు ఇలాంటివన్నీ. ఈ పక్కన చూసుకుంటేనేమో పంట పొలాలు కనిపిస్తున్నాయి. మరి అదేంటో నాకు తెలియట్లేదు కానివ్వండి, ఆ చివరేదో నదిలాగా కనిపిస్తుంది. మరి ఇది నదా, కాలువ, లేకపోతే మామూలు చెరువేనో నాకైతే తెలియదు.
కానీ చుట్టూతా కొండలు, వాటి మధ్యలో పచ్చని పల్లెటూర్లు, అలానే చల్లని గాలి, చాలా బాగుంది. సో ఈ కోటకి ఇది చూడటానికి ఎవరన్నా వద్దామని అనుకుంటే కనుక ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇందాకే చెప్పినట్టు ఒక్కళ్ళే మాత్రం రామాకండి, కనీసం 2-3 రండి. లాస్ట్ వీడియోలో మనం భువనగిరి కోటను చూసాం కదా, సో అలానే ఇప్పుడు కూడా ఈ కోటని ఎక్కడానికి ముందే మీకు ఏమన్నా కావాలంటే కనుక కొనుక్కోండి. ఏమైనా చిన్న స్నాక్స్ కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ ముందరే తీసుకోండి. సో కొండ పైకి వచ్చాక ఇబ్బంది పడకుండా ఉంటారు అనమాట. ఫైనల్గా ఒక విషయం అయితే చెప్పాలన్నమాట. ఈ కోటలో చూసుకుంటే ఎక్కడ చూసినా చెత్తనే అనమాట. ఏ మూలను చూసుకున్నా చెత్తే. చాలా వరకు గోడలన్నీ కూడా పడిపోయి ఆల్మోస్ట్ ఇంకా పడిపోవడానికి రెడీగా ఉన్నాయ్యా. లేకపోతే గోడల పక్కన చూసుకుంటేనేమో సీసాలు పగలగొట్టేసి ఇట్లా చాలా చండాలంగా ఉంది. సో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ తరపు నుంచి ఎవరన్నా కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే బై ఎనీ ఛాన్స్ కనీసం ఈ కోటని ఎంతో కొంత మెయింటెనెన్స్ అనేది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మన వీడియోని గవర్నమెంట్ వాళ్ళు ఎవరు చూస్తారో నాకైతే తెలియదు కానివ్వండి. ఒకవేళ ఎవరన్నా చూస్తున్నా కనుక ఈ కోటని ఎంతో కొంత రెస్టోర్ చేయడానికి ట్రై చేయండి. సో అది నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియో షేర్ చేసుకొని వాళ్ళతో కలిసి ఈ కోటను చూడటానికి రండి. మరి ఇక వచ్చే వీడియోలో కలుసుకుందాం. సెలవు, బాయ్.